సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగుంటారు. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజైతే మనమైతే లాస్ట్ టైం మనం ఒక ప్లేస్కి వెళ్తామని చెప్పాను కదా. సో ఈ రోజైతే ఆ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను కొన్ని కాయిన్స్ పెడదామా లేదంటే ట్రావెల్ చేద్దాం గైస్, ఓకేనా? ఓకే, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దీనిలో ఈ కాయిన్స్ అనేది పెట్టేద్దాం. సో ఇక్కడ మనం ప్లే చేయబోతున్నాం. అండ్ నాకు తెలీదు దీన్ని ఎట్లా చేయాలి అనేసి, బట్ టాస్క్ ఇచ్చారు కాబట్టి ఈ టాస్క్ని మనం కంప్లీట్ అనేది చేయాలి. మేబీ మనం దీంతో వేరేది ఏదైనా కనిపెట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో గైస్, ఎందుకు వేస్ట్ ఇంకా మనం ఎంత 60 మీటర్స్ దూరంలో ఉన్నాం. సో అక్కడ మనకి ఏం ఓకే, ఇక్కడ ఏదో డేంజర్ ఉన్నట్టుంది, బట్ ఏందో ఈ అడవి పందిలు వామ్మో, ఇవి నా మీద అటాక్ చేసిన హెల్త్ తగ్గిపోతుంది. బాబా, ఓ షిట్, చాలా తక్కువ అయిపోయింది. ఓకే, వెపన్ తీసుకోలేదా నేను అప్పుడు? ఓకే, సో గాయ్స్ నా హెల్త్ చాలా తక్కువ ఉంది, ఓన్లీ 4% ఉంది. అండ్ నాకు తెలీదు నేను సర్వైవ్ అవ్వగలనా లేదా అనేసి, బికాస్ హెల్త్ చాలా తక్కువ ఉంది గైస్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ని అయితే నేను తీసుకున్నాను అన్నట్టు. అండ్ ముందుకెళ్దాం. ఇంకో టాస్క్ని మనం కంప్లీట్ చేయలేదు కదా, ఆడ ముందుకెళ్ళి చెక్ చేద్దాం ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయో. ఓకే, సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, సో వాటిని అయితే తీసుకున్నాను. అండ్ ఇటువైపు ఏం లేదు. సో ఇక్కడ ఏదో వచ్చింది, దీన్ని పిక్ చేయలేకపోతున్నాను, కొన్ని ఐటమ్స్ తీసేయాలన్నట్టు. సో ఫటాఫట్ తీసేసి పాయింట్ని అయితే డిలీట్ చేశాను అన్నట్టు. గొంతు కొంచెం బాగాలేదు అందుకే, సో దాన్ని అయితే తీసేసాను. అండ్ ఇప్పుడు ఇది మనకి పిక్ అవుతుంది. సో ఇవి మనం 4 అనేది కలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు ఒక మ్యాప్ దొరికింది, అది దేనికి సంబంధించిందో మనం ముందు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనకి వేరే టాస్క్ వచ్చింది, ముందుకెళ్దాం. ఇటు నుంచి జంప్ చేద్దాం అనుకున్నాను, బట్ అది రాలేదు. సో లెట్స్ గో, ఫటాఫట్ ఇటు నుంచి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకి సాయంత్రం అయింది అని అనుకుంటున్నాను, సాయంత్రమా మరి మార్నింగా తెలీదు. ఇక్కడ కొన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి, వాటిని కూడా నేను పిక్ చేసుకున్నాను. అండ్ లెట్స్ గో గైస్, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, సో దీన్ని అయితే తీసుకుందాం. ఓకే, న్యూస్ పేపర్ ఉంది. సో ఈ న్యూస్ పేపర్ని మనం కలెక్ట్ చేసుకున్నాం, దీని గురించి ముందు తెలుస్తూ ఉంటుంది మనకి. బట్ ఫైనల్ ఇందాక మనకి ఒకటి దొరికింది కదా, దాని పేరు అనేది మర్చిపోయాను. సో అవి మనకి 4 కలెక్ట్ చేసుకోవాలి. సో అందుకే ఈ మ్యాప్ దగ్గరికి అయితే మనం వచ్చినాం అనమాట. అండ్ నాకైతే తెలీదు నేను దీన్ని కలెక్ట్ చేసుకోగలుగుతానా లేదా అనేసి. అండ్ ఇక్కడ మనకు ఒక కత్తి అండ్ ఒకటి దాని పేరేందో మర్చిపోయాను, రాక్ అనేది దొరికింది. సో ముందుకెళ్దాం ఇంకా. ఓకే, సో ఇటువైపు నేను చెక్ చేశానా ఇంకా? ఓకే, కత్తి తీసుకోలేదు గైస్, బికాస్ నా దగ్గర ప్లేస్ అనేది లేదు. సో అందుకే తీసుకోలేదు. మనం దీన్ని వదిలేసి పెడదాం, బై ఛాన్స్ నెక్స్ట్ టైం వచ్చినామంటే మనం దీనిలో చేయొచ్చు. అండ్ ఆటోమేటిక్ నా హెల్త్ పెరిగింది గైస్ ఇక్కడ. సో ఓకే, ఇక్కడైతే ఏం లేదు. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంకో పార్ట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు. ఓ షిట్ మ్యాన్, జాంబీ! వామ్మో గైస్, అస్సలు చూసుకోలేదు నేను ఈ జాంబీని అయితే. చాలా సర్వైవ్ అవ్వాలి గైస్ ఇక్కడైతే. సో ఈ టీషర్ట్ అయితే మనకి రావట్లేదు, సో దీన్ని అయితే వదిలేద్దాం, బికాజ్ మన దగ్గర ప్లేస్ కూడా లేదు కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఏం దొరికింది? ఉన్న ఐటమ్సే దొరికింది కాబట్టి వీటిని అయితే ఫటాఫట్ పెట్టేసుకుందాం. ఓకే ఓకే, సో ఫైనల్గా వీటిని అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏం కూడా దొరకలేదు, టీషర్ట్ అయితే రాదు. అండ్ దీంట్లో ఓకే, దీంట్లో ఇది ఇక్కడ ఉంది, అండ్ ఇది ఇక్కడ ఉంది, అండ్ ఇది ఇక్కడ ఉంది. నాకు తెలుసు, టేక్ ఆల్ నొక్కేస్తే అయిపోతుంది, బట్ అట్లా. సో మనకి ఇక్కడ 3 అనేది దొరికినాయి. ఇంకొకటి మనకి దొరికితే గైస్ మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. సో లెట్స్ గో గైస్, మన సెకండ్ టాస్క్ అయితే మనం వెళ్దాం. దీంట్లో ఏం లేకుండే. సో లెట్స్ గో, అన్నీ చెక్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఈ బగోనా బాగా నచ్చింది, బట్ ఈ బగోనా అయితే రాలేదు. సో దీన్ని అయితే ఇడిసపెట్టాను, బికాస్ మన దగ్గర ఐటమ్స్ సరిపోయేంత పెద్ద బ్యాగ్ అయితే లేదు, చిన్న బ్యాగ్ ఉంది కాబట్టి. సో మనం మన లొకేషన్కి వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. అక్కడ మనకి ఇంకొకటి దొరుకుతుంది. ఎస్, సో మనకి ఇక్కడ టోటల్ 3 అయినాయి అనిపిస్తుంది. ఎస్, 3 అయినాయి గైస్. అండ్ ఇంకొకటి కావాలి. ఓ షిట్, వీడేంది? అరే ఈ టాస్క్ దగ్గర ఖచ్చితంగా ఒక జాంబీ లేదా ఎవరో ఒకరు ఉంటున్నారా? ఏంది ఇది? సరేలే, మన సెకండ్ టాస్క్
చాలా 400 మీటర్స్ దగ్గర ఉంది. అండ్ ఈ కార్ దగ్గర మనకైతే ఏం కూడా దొరకలేదు. సో లెట్స్ గో, మనం ముందుకైతే వెళ్దాం. అండ్ అక్కడ మేబీ మనకి ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే దొరకలేదు, బట్ దొరుకుతుంది. సో ఓకే, చలో జల్దీ. అండ్ ఇక్కడ మనకి యానిమల్స్ కూడా దొరుకుతున్నాయి, అంటే వాటిని చంపి మాంసం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేంజర్ అని చూపిస్తుంది. ఐ డోంట్ నో ఎవరు వస్తారు, బట్ వచ్చిరంటే చావే ఇంకా. సో ఇంకొక 50 కిలోమీటర్. అడవి పంది మన వెనకాల పడ్డదిరా అయ్యా. ఓకే, సో అవి ముందుకు రాగానే అటాక్ చేస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ అయితే వీటిని చంపేద్దాం. హెల్త్ కూడా చాలా తక్కువ ఉంది గైస్ నా దగ్గర. ఓకే, ఓన్లీ నా దగ్గర ఎంత 7% ఉందిరా. సో వీటిని తినేద్దాం గైస్, బికాజ్ మన దగ్గర వేరే ఆప్షన్ లేదు, బ్యాగ్లో స్పేస్ లేదు. సో తినేద్దాం. అండ్ లెట్స్ గో, మన టాస్క్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇంకొక 15 కిలోమీటర్ అంతే, కిలో కాదు మీటరే. సో ఫైనల్గా దీంతో మన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా డేంజర్ రా. అరే నా హెల్త్ లేదురా. ఓకే, సో మేబీ మనం దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఓ షిట్, వీ జాంబీ ఎక్కడి నుంచి వచ్చాడు రా. నా హెల్త్ లేదు, చచ్చిపోయాను గైస్. సో 1 సెకండ్ అయితే దీన్ని మళ్ళీ రీప్లే అయితే చేశాను నేను. అండ్ మనం ఇందాక అంటే వెళ్ళినాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ నాకు కాయిన్స్ పెట్టాలి, 58 ఉన్నాయి నా దగ్గర అవి. బట్ ఓకే, సో మనమైతే మన లొకేషన్కి అయితే ఫటాఫట్ వెళ్దాం. ఇప్పుడు మనం ఒక 7 మీటర్ దూరంలో ఉన్నాం. సో ఓకే, ఫటాఫట్ దీంట్లో ఏముందో దీంట్లో అయితే ఏం లేకుండే. అండ్ ఫటాఫట్ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అక్కడ నుంచి మనం ఆ ఐటమ్ అనేది తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. మనం ఆ జాంబీని అక్కడ ఉంటాడు అన్నట్టు. సో ఆ జాంబీని మనం చంపేసి ఆ ఐటమ్ని తీసుకొస్తే సరిపోతుంది. సో మనకు దొరికిన 3 ఐటమ్స్ని నేను ఆన్నే పెట్టేస్తాను. వీడియోలో ఎందుకు పెట్టలేదంటే బికాస్ అక్కడ స్టోరేజ్ సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ టాక్సిక్ ఏదో ఉన్నట్టుంది, అంటే డేంజర్ లైక్. ఓకే, సో చాలా నాకు ఊపిరి తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ ఒక జాంబీ వస్తున్నాడు. సో వీడిని అయితే చంపేస్తాను నేను ఈడ. ఆల్ రైట్, సో ఫైనల్ వీడిని అయితే చంపేశాను. అండ్ ఇక్కడ నేను చాలాసేపు అనేది ఉండలేను, బికాజ్ ఇక్కడ టాక్సిక్ స్మెల్స్ ఉంది. అందుకే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి త్వరగా. సో లెట్స్ గో, ఫటాఫట్ మన టాస్క్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేయకుండా. అండ్ మనకి మధ్యలో అడవి పంది అండ్ ఇలాంటి జాంబీస్ చూసారా దొరుకుతాయి. సో వాటిని మనం చంపుతూ సర్వైవ్ చెయ్యగలగాలి. ఓకే, ఫైనల్గా అయితే నేను దీన్ని చంపేశాను. అండ్ ఈ ఐటెం నా దగ్గరికి రావట్లేదు కాబట్టి దీన్ని అయితే లైట్ తీసుకొని ముందుకైతే సాగాను. చలో మనం కూడా ఫటాఫట్ వెళ్దాం. ఇంకా 300 మీటర్స్లో దూరంలో ఉన్నాం మనము. బట్ ఏది దొరకకుండా ఉంటే సరిపోతుంది. ఈ యానిమల్ని మనం ఇంకో టాస్క్ వెళ్తాం కదా, అప్పుడు చంపుతాం, బికాజ్ ఈజీ టాస్కే. సో ఇక్కడ నాకు దీని పేరేందో తెలీదు. సో అవి దొరికినాయి 3. సో వాటిని అయితే పికప్ చేసుకున్నాను. అండ్ ఓకే, సో మేబీ ఇంకా 200 కిలోమీటర్ ఇక్కడ ఏమన్నా ఉంటుందా? ఎస్, సో కొన్ని ఐటమ్స్ దొరికినాయి ఇక్కడ కూడా, వాటిని కూడా పిక్ చేసుకున్నాను. సో లెట్స్ గో గైస్, ముందుకెళ్దాం ఇంకా మన లొకేషన్ దగ్గరికి. ఇంకా 200 మీటర్స్ దగ్గర. ఓ షిట్, అంటే మనం ఇప్పుడు జంప్ చేస్తే కూడా మనకు తాకుతుంది అన్నట్టు. అడవి పందిరా అయ్యా. ఓకే, సో దీన్ని అయితే చంపేశాను. దీని దగ్గర ఉన్న మాంసాన్ని తినేసాను, ఉన్న ఐటమ్స్ని కలెక్ట్ చేసుకున్నాను. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం ఇంకా. ఇది ఒకటి. సో దీన్ని కూడా చంపేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 3 మాంస్ దొరికినాయి. అండ్ ఓకే, ఇక్కడ మనకి ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుందా? లేదు. సో మొత్తం అడవి ప్రాంతం అన్నట్టు. జాంబీ వైరస్ వచ్చినప్పుడు అదంతా ఖరాబ్ అయింది, అంటే చనిపోయారు అందరూ. సో నేనే ఉన్నా అని నాకు తెలుస్తుంది. దీంతో మనం 2025లో సర్వైవ్ ఎలా అవుతారో కూడా నేర్చుకోవచ్చు. సో ఈ జాంబీ నాకు లాస్ట్ టైం చంపింది. సో వీని చంపేసిన అండ్ మన టాస్క్ దీంతో కంప్లీట్ అయిపోతుంది. మనం జస్ట్ దాన్ని వెళ్ళి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. అండ్ మనం నెక్స్ట్ మన ప్లేస్కి అనేది వెళ్ళాలి. సో లెట్స్ గో, వెళ్దాం. సో దీన్ని అయితే తీసేసాను. అండ్ దీంతో మన టాస్క్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన సెకండ్ టాస్క్ ఏంటంటే మనం మన విలేజ్కి రిటర్న్ వెళ్ళాలన్నట్టు. సో లెట్స్ గో, లేట్ చేయకుండా వెళ్దాం గైస్. ఓకే, సో చలో. అండ్ మనలో చాలామంది మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ సిరీస్ మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో ఓకే గైస్, దీన్ని అయితే నేను చంపేశాను. అండ్ మన టాస్క్
టాస్క్ దీంతో కంప్లీట్ అయిపోయింది. బట్ మనం ఇప్పుడు మన విలేజ్కి వెళ్ళాలి. అండ్ నాకు దీంట్లో ఇది ఒక్కటే తెలియట్లేదు, మన విలేజ్కి వెళ్ళాలంటే రిటర్న్ ఎలా, ఇది ఒక్కటే తెలియట్లేదు గైస్. లేదా మనం చచ్చిపోవాలి అప్పుడే కానీ వెళ్ళగలం, కానీ దాని తర్వాత వేరే ఆప్షన్ అనేది లేదు. అండ్ మీకు ఆ ఆప్షన్ తెలుస్తే నాకు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, బికాస్ ఇది లాంగ్ దీనివల్లనే అయిపోతుంది గేమ్. సో నాకు ఎవరైనా చంపేస్తే ఇప్పుడు బాగుండు. ఆ జాంబీని నేను చంపిన తర్వాత నేను రియలైజ్ అయినా ఆ జాంబీని తోటి చచ్చిపోతే సరిపోయేది, బట్ కాలేదు. వాడిని నేనే చంపేశాను. సో దీంట్లో మనకి ఏం దొరికింది, కొన్ని చెత్త ఐటమ్స్ అయితే దొరికినాయి. ఆ ఐటమ్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇద్దరు జాంబీస్ అయినా దొరకాలి, లేదంటే చావే. సో ఓకే, చలో చూసుకుంటా పోదాం. ఎక్కడున్నారా, అందరూ చనిపోయారా ఏంది కొంపతీసి? సో త్వరగా వీళ్ళు వస్తే మనమైతే ఫటాఫట్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ కొన్ని జాంబీస్ ఉన్నాయి, వాటితో చేతులతోటే కొడదాం. బికాస్ మనం కత్తి పడినామంటే వాళ్ళ హెల్త్ త్వరగా పోతుంది, నా హెల్త్ అనేది పోదు. సో ఇక్కడ నా హెల్త్ అనేది పోవాలి, బికాస్ నేను చచ్చిపోవాలి. సో వీళ్ళు నన్ను చంపలేరు. సో నెక్స్ట్ జాంబీ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ డెడ్ బాడీ పడున్నాయి, ఎవరివో పిక్నిక్ అని వచ్చి ఇక్కడే సమాధి అయిపోయారు అన్నట్టు. సో ఇక్కడ మనకి జాంబీ దూరం వరకు అయితే కనిపించట్లేదు. ఐ థింక్ మనకి ముందు జాంబీస్ ఉన్నారు, సో వాళ్ళే మనకి ఇప్పుడు చంపేయాలి, లేదంటే ఓకే. సో వీనితోటైతే పోరాడదాం. ఇక్కడ మన హెల్త్ తగ్గుతుంది. ఓకే, 12, 10, 5, 2, 3 అయిపోయింది గైస్. సో ఇక్కడ మనం డెత్ అయిపోయినాం. ఇప్పుడు మన ప్లేస్కి అయితే వచ్చేసినాం అన్నట్టు రిటర్న్. సో ఇప్పుడు నేను చేయబోతున్న టాస్క్ ఏంటంటే ఇదంతా కంప్లీట్ చేయాలి. లాస్ట్ టైం కంప్లీట్ చేయలేకపోయాను, ఈసారి అయితే కంప్లీట్ చేయాలి. సో ఇందాక మనకు దొరికిన ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ ఇప్పుడు పెట్టబోతున్న మిషన్ ఇది. సో ఈ మిషన్లో అయితే ఈ ఐటమ్స్ పెడితే మనకైతే కొత్తది ఒకటి కనిపెట్టవచ్చు మనము. సో ఇక్కడ నేను ఏం కనిపెట్టానంటే నాకు కూడా తెలియట్లేదు గైస్, ఏం కనిపెట్టాను. ఓకే, ఏం అర్థం కావట్లేదు. ఇదేదో ఫ్రెండ్. ఇక్కడ జాంబీస్ ఎట్లా వచ్చాయి మన ప్లేస్కి? వాము త్వరగా కట్టుకోవాలి గైస్ మన ఇల్లు, లేదంటే సావే. అండ్ ఈ డెడ్ బాడీస్ ఇట్లా మాయమైపోతున్నాయి, నాకు ఇక్కడ ఏం కూడా దొరకలే. ఓకే గాయస్, సో మనం ఇక్కడ ఫైనల్గా కనిపెట్టింది ఒక ఫోన్ అన్నట్టు. సో బాగుంది గైస్, ఇది చాలా బాగుంది. సో ఇప్పుడు మన టాస్క్ అనేది మనమైతే కంప్లీట్ చేద్దాం. దీన్ని కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు మనకు కావాల్సింది చెట్లు అండ్ మన ఇల్లు. సో వాటిని అయితే ఫటాఫట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ కొన్ని చెట్లని అయితే నేను నరికిన తర్వాత నా ఇల్లు అనేది కట్టుకుంటాను. సో ఓకే, సో ఇక్కడ మనకి చాలా దూరం వల్ల చెట్లు ఉన్నాయి, బట్ మనం సర్వైవ్ చేయాలంటే ఖచ్చితంగా వాటిని ఏరుకొని కట్టుకుంటే చేయాలన్నట్టు. సో దీన్ని వదిలేసి మనం ఫస్ట్ అయితే చెట్ల దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ మేబీ మనకి దగ్గర ఎన్ని అయినో తెలీదు. సో 30 ఇంకా వచ్చినాయి. అండ్ ఇక్కడ మన లెవెల్ అప్ కూడా అయిపోయింది గైస్. వావ్, ఇది చాలా బాగుంది. సో మనం లెవెల్ 5కి అయితే చేరినాం అన్నట్టు. సో మనం లెవెల్ దాటుతూ వెళ్తే మనకి ఇంకా బాగుంటుంది అన్నట్టు గేము. ప్రజెంట్ అయితే నాకు ఐడియా లేదు ఎలా ఉందో, బట్ నాకైతే చాలా బాగుంది. దీంట్లో మనం ఓపెన్ వరల్డ్ సర్వైవ్ ఎలా రియల్ లైఫ్లా ఉంటుంది ఈ గేము. ఓకే, బట్ ఓపెన్ అంటే ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ గేమ్. ఇది బాగుంది. యాడ్స్ గిట్లా కూడా మనకి ఏది త్వరగా రాదు. సో బాగుంది గైస్. మనం లెవెల్ అప్ చేసినాం, ఇంత సంపాదించినాం అంటే దీంట్లోనే చాలా వర్క్ చేసినాం. సో ఫటాఫట్ వెళ్ళి మన ఇల్లు అయితే కట్టుకుందాం ఇంకా. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం కంప్లీట్ చేసుకుంటూ పోయినామంటే సరిపోతుంది. అండ్ దీని తర్వాత ఇల్లు ఎలా కట్టబోతున్నానో అది చూడాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అనేది మీరు ఆన్ చేసుకోవాలి. అప్పుడే నేను పెట్టిన వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర వస్తుంది. సో ఫైనల్గా అయిపోయింది అని అనుకుంటున్నాను. ఇది ఇంకొంచెమే ఉంది. సో దీన్ని కూడా ఫటాఫట్ అయితే పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ దీనికోసం ఏం చేసేది ఉండదు గైస్. జస్ట్ మనం చెట్లను నరికి అవి అంటే వాటి ఉంటాయి కదా, దాని పేరేంది, కట్టెలు ఉంటాయి కదా, వాటితోటి మనం ఇది చెయ్యొచ్చు కంప్లీట్. అండ్ నేను రైట్ కడుతున్నానా రాంగ్ కడుతున్నా నాకు తెలీదు, బట్ తెలుస్తుంది తర్వాత. సో ఇంకా అయిపోయినాయి. సో దీంతో మన టాస్క్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మన ఇందాక దొరికిన పేపర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం గైస్. అప్పటి వరకు బాయ్, టాటా, నమస్తే. అండ్ మరో వీడియో త్వరగా కలుద్దాం. ఇంకా ఇదొకటి వాల్ కడుతున్నాను నేను. సో ఈ వీడియోని నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే పెడతాను. ఓకే, సో ఫైనల్గా ఇదే అన్నట్టు గైస్. ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. బాయ్.